శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో కుంభరాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం. ఈ సోమవారం మరిచిపోలేని ఉత్తరాయణం పుష్యమాసం పంచమి తిథి పూర్వభాద్ర నక్షత్రంలో ప్రారంభమవుతున్నారు. కుంభరాశిలోనే చంద్ర భగవానుడు ఉండడం, మకర రాశికి మకర రాశికి సూర్య భగవానుడు రావడం చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. మన కష్టాలు, మన ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలని సరిచేయబోతున్న సమయం ఆసన్నమైనది కుంభరాశికి. ఈరోజు కుంభరాశి సమస్య కలిగిన చిన్న పిల్లలకి విద్యా విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగిన ఆటంకాలు ఉన్న ఆ పిల్లలు కూడా మార్పు కలగబోతున్నారు. మంచి విద్యలో ఉత్తీర్ణత శాతం పెరగడానికి సూర్య భగవానుడు అనుగ్రహం కలగబోతుంది. అలాగే కుటుంబంలో భార్యాభర్తలుగా ఇబ్బందులు కలిగించుకున్న ఈ కుంభరాశి వారికి ఇంకా రాబోయే కాలంలో తన యొక్క పాత జ్ఞాపకాలని సంపూర్ణంగా మరిచిపోయి కొత్త ఆలోచన ద్వారా ఉత్తరాయణంలో సూర్య భగవానుడు కొత్త జీవితాన్ని ప్రసాదించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. అందువల్ల రాహుకేతువుల యొక్క దోషం వల్ల కుటుంబంలో కలహాలు, బయట వ్యక్తుల ద్వారా విమర్శనలని తొలగించే అవకాశం ఈ సూర్య భగవానుడు ద్వారా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. విపరీతమైన డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్న ఫలంగా డబ్బులని వృధాప్యం అవ్వచ్చు. పొదుపు చేసిన డబ్బుల్లో మీరు దాన్ని వాడుకోకుండా ప్రయత్నించండి. అప్పులు చేస్తే ఇబ్బందుల్లో పడుతున్నారు కుంభరాశి వారు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిపరంగా చేసుకున్న వారికి కొంచెం జాగ్రత్తగా మెలగాలి. పై అధికారుల సహకారం మీరు ఇవ్వాలి. ఎక్కువగా మన శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆలోచించుకొని కొద్ది రోజుల్లో మళ్ళా మంచి రోజులు కూడా ప్రారంభం అవబోతుంది. అందువల్ల వృత్తిపరమైన ఉన్నవారు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీలకి ప్రత్యేకించి ఆరోగ్యపరమైన విషయాల్లో మనోవేదన, అలాగే కుటుంబంలో అందరి గురించి ఆలోచనలు చేయడం వల్ల ఎక్కువగా బాధాకరమైన విషయాల్లో ఉంటారు. ఇది రాబోయే కాలంలో మంచి రోజులు కుంభరాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం ప్రారంభమవబోతుంది. అందువల్ల దైవ అనుగ్రహ పూజల్లో సోమవారం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి.